హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అఖిల్ జిరాక్స్ అండ్ కంప్యూటర్స్. నేను మీ అప్పలనాయుడు గొర్లే. మనం ఎంఎస్ వర్డ్లో ఏదైనా టేబుల్ ఐటెం క్రియేట్ చేసి డేటాని ఎంటర్ చేసిన తర్వాత ఒక్కోసారి మనకి రోస్ కాలమ్స్ మిగిలిపోతాయి. అటువంటి సందర్భాలలో మనము టేబుల్లో రోస్ని కాలమ్స్ని డిలీట్ చేయవలసిన అవసరం ఉంటుంది. అటువంటి సందర్భాలలో టేబుల్ నుండి కాలమ్స్ని రోస్ని ఏ విధంగా డిలీట్ చేయాలో ఈ వీడియోలో సెర్చ్ చేద్దాం. టేబుల్లో రోస్ని కాలమ్స్ని డిలీట్ చేయాలంటే ముందుగా రోస్ని కాలమ్స్ని లేదా ఎంటైర్ టేబుల్ని ఏ విధంగా సెలెక్ట్ చేయాలి అనే అంశంపై మనకి అవగాహన ఉండాలి. అందుకే ఈ రోస్ని కానీ లేదా కాలమ్స్ని కానీ ఎంటైర్ టేబుల్ని కానీ ఏ విధంగా సెలెక్ట్ చేయాలి అనే అంశంపై ఒక వీడియోని చేయడం జరిగింది. ఆ వీడియోకి సంబంధించిన లింక్ను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ముందుగా మనము రోస్ని ఏ విధంగా డిలీట్ చేయాలో చూద్దాం. ముందుగా మనము సింగిల్ రోని ఏ విధంగా డిలీట్ చేయాలో చూద్దాం. రోని సెలెక్ట్ చేయకుండానే సింగిల్ రోని డిలీట్ చేయొచ్చు అన్నమాట. అది ఎట్లాగంటే మనము ఏ రోని డిలీట్ చేయాలనుకుంటున్నామో ఆ రోలో ఏదో సెల్లో కర్సర్ ఉంచి మౌస్ యొక్క రైట్ బటన్ క్లిక్ చేసుకొని ఈ డిలీట్ సెల్స్కి వెళ్ళి ఎంటైర్ డిలీట్ రోని టిక్ పెట్టుకొని ఓకే చేస్తే మన కర్సర్ ఉన్న రో డిలీట్ అవుతుందన్నమాట. ఈ విధంగా అట్లా కాకుండా మల్టిపుల్ రోస్ని డిలీట్ చేయాలంటే మనకి అవసరం లేని రోస్ని సెలెక్ట్ చేసుకొని ఇదివరకు చెప్పినట్టుగా మౌస్ యొక్క రైట్ బటన్ క్లిక్ చేసుకొని డిలీట్ సెల్స్కి వెళ్ళి డిలీట్ ఎంటైర్ రోని టిక్ పెట్టుకొని ఓకే చేస్తే మనం సెలెక్ట్ చేసుకున్న రోస్ డిలీట్ అవుతాయి అన్నమాట. ఈ మాదిరిగా మనము రోస్ని మరో పద్ధతిలో కూడా డిలీట్ చేయొచ్చు. సింగిల్ రోని డిలీట్ చేయడానికి డిలీట్ చేయదలుచుకున్న రోలో ఏదో సెల్లో కర్సర్ ఉంచి లేఅవుట్ ట్యాబ్కి వెళ్ళి డిలీట్కి వెళ్ళి ఈ డిలీట్ రోని క్లిక్ చేస్తే మన కర్సరు ఏ రోలో ఉందో ఆ రో డిలీట్ అవుతుందన్నమాట. ఈ విధంగా అదే మాదిరిగా మల్టిపుల్ రోస్ని డిలీట్ చేయాలంటే డిలీట్ చేయదలుచుకున్న రోస్ని సెలెక్ట్ చేసుకొని ఇంతకుముందు చెప్పినట్టుగా లేఅవుట్ ట్యాబ్కి వెళ్ళి ఈ డిలీట్కి వెళ్ళి ఈ డిలీట్ రోస్ని క్లిక్ చేసుకుంటే ఈ సెలెక్ట్ చేసుకున్న రోస్ డిలీట్ అవుతాయి అన్నమాట. ఈ విధంగా రోస్ని డిలీట్ చేయవచ్చు అన్నమాట. నెక్స్ట్ మనము కాలమ్స్ని ఏ విధంగా డిలీట్ చేయాలో చూద్దాం. సెలెక్ట్ చేయకుండానే సింగిల్ కాలమ్ని డిలీట్ చేయొచ్చు. అది ఎట్లాగంటే డిలీట్ చేయదలుచుకున్న కాలంలో ఏదో సెల్లో కర్సర్ ఉంచి మౌస్ యొక్క రైట్ బటన్ క్లిక్ చేసుకొని డిలీట్ సెల్స్కి వెళ్ళి డిలీట్ ఎంటైర్ కాలమ్ టిక్ పెట్టుకొని ఓకే చేసుకుంటే మన కర్సర్ ఏ కాలంలో ఉందో ఆ కాలము డిలీట్ అవుతుందన్నమాట. మల్టీ కాలమ్స్ని డిలీట్ చేయాలంటే వెరీ సింపుల్ అండి. డిలీట్ చేయదలుచుకున్న కాలమ్స్ని సెలెక్ట్ చేసుకొని మౌస్ యొక్క రైట్ బటన్ క్లిక్ చేసుకొని డిలీట్ కాలమ్స్ క్లిక్ చేసుకుంటే సెలెక్ట్ చేసుకున్న కాలమ్స్ డిలీట్ అవుతాయి అన్నమాట. మనం మరో పద్ధతిలో కూడా కాలమ్స్ని డిలీట్ చేయొచ్చు. అది ఎట్లాగంటే సింగిల్ కాలమ్ డిలీట్ చేయాలంటే కాలమ్ని సెలెక్ట్ చేయకుండానే ఆ పర్టికులర్ కాలంలో ఏదో సెల్లో కర్సర్ ఉంచి ఈ లేఅవుట్ ట్యాబ్కి వెళ్ళి ఈ డిలీట్కి వెళ్ళి ఈ డిలీట్ కాలమ్ని క్లిక్ చేసుకుంటే మన కర్సర్ ఏ కాలంలో ఉందో ఆ కాలం డిలీట్ అవుతుందన్నమాట. అదే మాదిరిగా మల్టిపుల్ కాలమ్స్ని డిలీట్ చేయాలన్నా అవసరం లేని కాలమ్స్ని సెలెక్ట్ చేసుకొని ఈ లేఅవుట్ ట్యాబ్కి వెళ్ళి డిలీట్కి వెళ్ళి ఈ డిలీట్ కాలమ్స్ని క్లిక్ చేస్తే సెలెక్ట్ చేసిన కాలమ్స్ డిలీట్ అవుతాయి అన్నమాట. ఈ విధంగా కాలమ్స్ని డిలీట్ చేయొచ్చు అన్నమాట. ఇప్పుడు మనము ఎంటైర్ టేబుల్ని ఏ విధంగా డిలీట్ చేయాలో చూద్దాం. ఎంటైర్ టేబుల్ని డిలీట్ చేయాలంటే ముందుగా టేబుల్ మొత్తాన్ని సెలెక్ట్ చేయాలి. దానికోసం మనము ఈ టేబుల్లో టాప్ లెఫ్ట్లో ఉన్న ఈ ప్లస్ బటన్ క్లిక్ చేసుకుంటే ఎంటైర్ టేబుల్ సెలెక్ట్ అవుతుంది. ఆ తర్వాత మనము కీబోర్డ్లో డిలీట్ బటన్ క్లిక్ చేస్తే ఎంటైర్ టేబుల్ డిలీట్ అవ్వదండి. టేబుల్లో ఉన్న కంటెంట్ మాత్రమే డిలీట్ అవుతుంది. చూద్దాం ఒకసారి. ఇప్పుడు మనం టేబుల్ని సెలెక్ట్ చేసాం. కీబోర్డ్లో డిలీట్ బటన్ ప్రెస్ చేద్దాం. ఓన్లీ కంటెంట్ మాత్రం డిలీట్ అవుతుంది. చూడండి. మళ్ళీ బ్యాక్ వద్దాం. అట్లా కాకుండా ఎంటైర్ టేబుల్ డిలీట్ అవ్వాలంటే టేబుల్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత లేఅవుట్ ట్యాబ్కి వెళ్ళి
ఈ డిలీట్కి వెళ్ళి డిలీట్ టేబుల్ని క్లిక్ చేసుకుంటే ఎంటైర్ టేబుల్ డిలీట్ అవుతుందన్నమాట. మనం ఇంతవరకు టేబుల్లో రోస్ని, కాలమ్స్ని మరియు ఎంటైర్ టేబుల్ని ఏ విధంగా డిలీట్ చేయాలో నేర్చుకున్నాం. అదేవిధంగా టేబుల్కి రోస్ని కానీ లేదా కాలమ్స్ని కానీ ఏ విధంగా ఇన్సర్ట్ చేయాలి అనే అంశంపై ఒక వీడియోని చేయడం జరిగింది. ఆ వీడియోకి సంబంధించిన లింక్ను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మనం నెక్స్ట్ వీడియోలో ఎంఎస్ వర్డ్లో టేబుల్లో సెల్స్ని ఏ విధంగా మెర్జ్ చేయాలి, 2 టేబుల్స్ని ఏ విధంగా మెర్జ్ చేయాలో నేర్చుకుందాం. ఈ వీడియోలో ఉన్న కంటెంట్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన సూచనలని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫర్దర్ వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.